సైలెంట్ కూకుంటే నా వల్లగా తమ్మి మీ వయసులో పక్క పంటను కూడా తొడగిచ్చేది నేను అంత అల్లరి చేసేది ఎందుకంత సైలెంట్ కూడా నాకు అర్థం కాలే సరే మీ సైలెన్స్కు కారణం మీరే చెప్పాలి అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ భలే ఉన్నాడే ఈ కథ గురించి చెప్పాలనుకున్నప్పుడు చాలామంది అంటున్నారు చాలా కష్టపడి రాసుకున్నారు ఇష్టపడి రాసుకున్నారు అని చెప్తున్నారు మీరు ఎవ్వరు ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు చాక్లెట్ కొంటే ఐఎస్ఐ అంటే అమూల్ ఒక ప్రోడక్ట్ కొంటే ఎట్లుంటుంది ఈ సినిమా మీద మారుతున్న స్టాంప్ ఉన్నది అక్కడనే అర్థం చేసుకోవాలి ఓ బస్ స్టాప్ ఈ రోజుల్లో ఎలాగైతే ఒక కామెడీ మిస్ అవ్వకుండా ఉంటే అది ఖచ్చితంగా మారుతున్న అభయాస్తం ఇచ్చి పంపుల్ని మార్కెట్లకు అంటాడు అలాగే మీరు గ్యారంటీగా థియేటర్లో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అయ్యేదాకా పక్కొని డిస్టర్బ్ చేయకుండా మీరు మాత్రమే నవ్వేంత కంటెంట్ ఉన్నది ప్రతి అమ్మాయి స్టోరీ ఉంటుంది ఇలా ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం కోరుకుంటాను మీకు తెలవాలంటే భలే ఉన్నాడే చూడాలి ప్రతి అబ్బాయి ఏం జాగ్రత్త పడతాడు ఈ అమ్మాయిలు వెనక తిరిగి ఎంతమంది కెరీర్లు కోరుతాయి లేకపోతే సిన్సియర్గా లవ్ చేయాలనుకున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అసలు ఒక మొగాడు నాలాంటాడు ఒక పరిపూర్ణమైన మొగాడు ఎలా బతకాలనుకుంటున్నాడు భలే ఉన్నాడు స్టోరీ తమ్ముడు ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు శ్రీకాంత్ అయ్యంగార్ గారిది నా ట్రాక్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు మన రాస్తారనన్నకు హీరోయిన్ వీళ్ళిద్దరిది ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒక వాళ్ళు కనపడ్డప్పుడు కానీ ఆయన ఎంత సైలెంట్ ఉంటాడో ఆ కుందేలు పిల్ల లెక్క ఎగురుతూ ఆమె నటిస్తూ ఉంటుంది హీరోయిన్ నిజంగా కూడా ర్యాబిట్ పిల్ల లెక్కనే ఉంటుంది చూడు చిన్నగా అది కూడా ఈ మధ్యలో డైటింగ్ చేస్తూ ఉన్నది సన్నగా ఉన్నది ఇట్లనే ఖచ్చితంగా మీరు మాత్రం 2.5 గంటలు నవ్వుకునే సినిమా ఇందులో మన జీ ఛానల్ గణేష్ అన్న ఉన్నాడు కదా ఆయన డైలాగ్స్ అన్నీ మీరు చూసిళ్ళు ఖచ్చితంగా ఆయన నవ్వించడానికే మన సినిమాకి ఎంటర్ అవుతాడు అలాగే నవ్వుకొని మీరు బయటికి వెళ్తారు భలే ఉన్నాడే అనే సినిమాను భలే ఉన్నదేనే చెప్పుకునేటట్టు ఉంటుంది లవ్ యూ సార్ ఈ మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు శివసాయి అన్న మీరు ఎప్పుడు డేట్ అడిగినా నేను రెడీగా పెట్టుకుంటా మీ వర్క్ స్టైల్ బాగా నచ్చింది మీ కథాంశం బాగా నచ్చుతుంది మీరు రాస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందని అర్థమైపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి ఇందులో చేసిన నటీనటులకు ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే నా తమ్ముళ్ళు లవ్ యూ వన్స్ అగైన్ ఆల్ ది లవ్ యూ ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది మారుతి అన్న పిలుపు మేరకు అండ్ మా రాజ్ తరుణ్ చాలా సినిమాలు చేస్తున్నాం రాజ్ తరుణ్తో సో మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చాను నేను తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టాలి మా రాజ్ తరుణ్కి ఉన్న సమస్యలన్నీ పోయి ఈ సినిమా ఒక హిట్తో ఒక కొత్త జీవితం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అలాగే మారుతి అన్న ఒక టైటిల్ పెట్టాడు ఈ సినిమాకి ఇప్పుడే చెప్పాడన్న భలే భలే మగాడు తర్వాత మళ్ళీ ఆ భలే జాయిన్ చేసి భలే ఉన్నాడు పెట్టాను తమ్ముడు అన్నాడు తమ్ముడు తప్పకుండా నీకు భలే భలే మగాడు అలాగే ఈ సినిమా హిట్ అవుద్ది చాలా కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ కిరణ్ గారికి ఈ సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి వెల్కమ్ సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సినిమాతో మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు తప్పకుండా మరిన్ని మంచి సినిమాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి ప్లస్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ శివసాయి వర్ధన్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ భలే ఉన్నాడే ఈ 13th థియేటర్కి రండి చూడండి భలేగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్